హలో అండి అందరికీ నమస్తే అండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాననమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే మీకు పరిచయం చేద్దామని చెప్పేసానైతే వీడియో అయితే మొదలుపెట్టాననమాట. అదేంటి అంటే ఆల్ మిక్చర్ ఆవకాయ పచ్చడి అనమాట అండి. అది ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేసేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు, అది ఎలా కలుపుకోవాలి, ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా వీడియో అంతటిని కూడా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. సో అయితే ఫస్ట్ మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికి ఏమేమి కావాలో ఫస్ట్ అయితే చూపించేస్తాను. 3 మామిడికాయలండి. 3 మామిడికాయలు, ఒక పావు కిలో క్యారెట్, ఒక 7, 8 పచ్చిమిర్చి, అలాగే ఒక పావు కిలో దొండకాయలండి. దొండకాయలు పచ్చిగా ఉండేలాగా చూసుకోండి. పండువి కాకుండా పచ్చిగా ఉంటే మనకి మావకాయ పచ్చడికి అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట. అయితే ఇక నేను ఇవన్నీ తీసుకునండి. పచ్చిమిర్చి, మామిడికాయ, క్యారెట్, దొండకాయ, ఆలు మిక్చర్ అనమాట. మీరు పచ్చిమిర్చి అవసరం లేదనుకున్నా, దొండకాయ అవసరం లేదనుకున్నా మీరు అవాయిడ్ చేసేయవచ్చు. కాకపోతే టేస్ట్ బాగుంటుందన్నమాట అన్నీ కలుపుకొని చేసుకుంటే. లేదు అనుకుంటే మీరు అవి స్కిప్ చేసి ఒట్టి మామిడికాయ, క్యారెట్ కూడా కలుపుకోవచ్చండి. ఆ 2 కూడా కలుపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. అయితే ఇక నేను ఈ 4 ఐటెమ్స్ అయితే తీసుకున్నానండి. తీసుకొని చక్కగా ముందుల మామిడికాయలు, అలాగే క్యారెట్, ఈ మొత్తం ఈ తీసుకున్న కూరగాయలన్నిటిని కూడా చక్కగా కడిగేసేసుకొని మనం ఒక క్లాత్ మీద అయితే ఆరబెట్టుకోవాలన్నమాట. నీట్గా శుభ్రంగా కడిగేసేసుకొని మనం క్లాత్ మీద ఆరబెట్టేసేసుకొని తుడుచుకొని మనం దాన్ని అందుట్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా పోయేలాగా మనం దాన్ని ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకుందామండి. ఆరబెట్టుకున్నామని మిగతా ప్రాసెస్ ఏంటి అనేది మనం చూసుకుంటే మనకు త్వరగా అయిపోతుందనమాట. అన్నీ మనం రెడీ చేసి పెట్టేసేసుకుంటే అక్కడ మనకి పచ్చడి కలుపుకోవడానికి ఈజీ అయిపోతుందనమాట అండి. మీకు ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే మీరు ఇంకో మామిడికాయ యాడ్ చేసుకోవచ్చు, ఇంకో క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు. దొండకాయలు పావు కిలో సరిపోతాయండి. పచ్చిమిర్చి ఇంకొక 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఇవైతే మనం చక్కగా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసేసుకొని శుభ్రంగా తుడిచేసేసుకొని మనం ఈరోజైతే మంచి ఆవకాయ పచ్చడి అయితే రెడీ చేసుకుందాము. ఎప్పుడన్నా నోరు బాగోలేదు అనుకున్నప్పుడు, అలాగే తినాలి అని అనుకున్నప్పుడు మనం ఇలాగే ఇంట్లో చక్కగా చేసుకొని తినొచ్చు అనమాట అండి. ఇది కొన్ని చోట్ల నేను పెళ్ళిళ్ళలో కూడా చూశాననమాట. ఈ ఆలు మిర్చి ఆవకాయ పచ్చడి వేయడం అనేది. అదేనండి నేను మీకు చూపిస్తున్నాను. ఫ్యాన్ కింద అయితే ఆరబెడుతున్నానండి అని చెప్పేసి నేను మీకైతే చూపిస్తాం జరుగుతుందనమాట. ఇవి మనం కొంచెం క్లాత్తో కూడా తుడుచుకుంటే వాటిపైన ఉండే వాటర్ కంటెంట్ అనేది చక్కగా పోతుందనమాట. పీల్ చేసుకుంటుందనమాట. తొందరగా ఆరిపోతాయి అనమాట మనకి. అలాగే మనం ఆరిపోయిన తర్వాత మనం చక్కగా మీకు ఏ సైజు కావాలంటే, ఏ షేప్లో కావాలంటే మీరు ఆ షేప్లో అయితే మనం చక్కగా కట్ చేసుకోవచ్చండి. నేనైతే 4 భాగాలుగా అయితే కట్ చేస్తున్నాను. చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. మామిడికాయ అలాగే కట్ చేస్తాను. అలాగే దొండకాయలు కానీ, లేకపోతే పచ్చిమిర్చి కానీ, ఇవన్నీ కూడా చక్కగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటే మనకు బాగుంటుందన్నమాట. లేదు మాకు షేపు మేము వేరేగా కట్ చేసుకుంటామంటే మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చండి. ఆ షేప్ కూడా చిన్న సైజు ఉండేలాగా చూసుకోండి. మరీ పెద్దది కాకుండా చిన్న సైజుగా కట్ చేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట. ఇక నేను దొండకాయలు, పచ్చిమిర్చి, మామిడికాయ, క్యారెట్ అన్నీ ఒకే సైజులో అయితే కట్ చేసేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత కూడా మనము ఫ్యాన్ కింద కొంతసేపు ఆరబెట్టుకోవాలన్నమాట. మీరు పట్టే టయానికి ఎండ గనక ఉంటే ఎండలో ఆరబెట్టుకున్న వాటిలో ఉన్న కట్ చేసిన తర్వాత కూడా వాటిలో నీరు అనేది ఉంటుంది కదా, ఆ నీరంతా కొంచెం పోయేలాగా మనం ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ కొంచెం సేపు ఒక 10 నుంచి 15 నిమిషాలు మనం ఆరబెట్టుకున్నాం అనుకోండి, అందులో ఉన్న తడంతా పోతుందనమాట. పోతే మనకు అప్పుడు పచ్చడి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది, నిలవ కూడా ఉంటుందన్నమాట. సో అయితే ఇక నేను ఇక్కడ ఇవన్నీ కట్ చేసేసుకుంటున్నానండి. దొండకాయలు, క్యారెట్, మామిడికాయ ఇవన్నీ కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసేసుకొని నేను ముందల ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసేసుకుంటానండి. మనకి మనం ఆవకాయ పచ్చడి పట్టేటప్పుడు కూడా మామూలుగా మనం చక్కగా ముక్కలన్నీ కట్ చేసేసుకొని మనం ఆరబెట్టేసేసుకుంటాం కదండి ఫ్యాన్ కింద. అలాగే సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఇది కూడా. ఇవి కూడా మనం కట్ చేసేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాం అనుకోండి, మనకు నిల్వ ఉంటుంది పచ్చడి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నానండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ మీరు కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని చాలా చాలా ఆశపడుతున్నాను. ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తుంటే మోటివేట్ ఇవ్వండి, అలాగే కొంచెం సపోర్ట్ చేయండి. ముందుకి వెళ్ళేలాగున మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఈ రకంగా నేను చేసి పెడుతున్నానంటే అది కేవలం మీ ప్రోత్సాహమేనండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ రకంగా వీడియోలు అనేవి నేను చేసి పెట్టగలుగుతున్నాను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక అయితే మళ్ళీ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూసారు కదండి, నేను అన్నీ చక్కగా కట్ చేసేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా అయితే.
చిన్న చిన్న పీసులా కట్ చేసుకొని ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసేసుకున్నానండి. ఆరబెట్టేసేసుకొని ఇప్పుడు మనం ఒక 2 స్పూన్ల మెంతులు అయితే మనం స్టవ్ అయితే వెలిగించేసుకొని, ఎక్కువ కాదండి 2 స్పూన్లు అనమాట. నేను తీసుకున్న ఆ కూరగాయలను బట్టి 2 స్పూన్ల మెంతిపొడి అయితే సరిపోతుందనమాట. అవి వేపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం ఏం చేద్దామంటే, ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని, ఒక చిన్న బౌలు, ఒక దగ్గరగా ఒక 100 గ్రాముల ఆవాలనమాట అండి ఇవి. ఆ 100 గ్రాముల ఆవాలను అయితే నేను పొడి పట్టేస్తున్నాను. ఎందుకంటే మనకి పచ్చడిలో గ్రేవీ కావాలనమాట. అందుకని ఆ 100 గ్రాముల ఆవాలకి నేను 2 స్పూన్ల మెంతులైతే వేపేసేసుకొని కలిపి నేను చక్కగా పొడిలాగా అయితే చేసేస్తాననమాట. అప్పుడు మనకి పచ్చడిలో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదిగోండి ఈ రకంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి గ్రేవీ కూడా చక్కగా వచ్చి పచ్చడి కూడా రుచిగా ఉంటుందన్నమాట. ఆ గ్రైండ్ చేసుకున్న పొడినంతటిని కూడా మనం ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని, తర్వాత ఏం చేద్దామంటే చిన్నులపాయలండి ఒక కప్పు చిన్నులపాయలు తీసుకోవాలన్నమాట. చిన్నులపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, రుచిగా ఉంటుంది. ఆ చిన్నులపాయలు కూడా మనం గబ్బాలుగా ఒలిచేసేసుకొని శుభ్రంగా తీసేసుకొని, ఇది కూడా కొంచెం కచ్చాపచ్చాగా అయితే మనం మిక్సీ అయితే పట్టేసేసుకుందామండి. అదిగోండి కచ్చాపచ్చాగా మిక్సీగా పెట్టేసేసుకున్నాం అనుకోండి, మనకి కలిపేటప్పుడు శ్రమ లేకుండా ఉంటుందన్నమాట. మనం ఇక్కడ మెంతిపిండి, ఆవపిండి 2 పొడి పట్టేసేసుకున్నాము. చిన్నులపాయలు కూడా చక్కగా మనం కచ్చాపచ్చాగా పట్టేసేసుకున్నాము. ఇక్కడైతే మనం పచ్చడి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే ఒక బేసిన్ లాంటిది తీసుకొని మీరు కడిగి దాన్ని తుడిచి ఫ్యాన్ కింద పెట్టుకుంటే చక్కగా మనం పచ్చడి కలిపే టయానికి అది చక్కగా ఆరిపోతుంది అనమాట. ఆరిపోయిన తర్వాత ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకున్నాను, తర్వాత దొండకాయలు వేసుకున్నాను, అలాగే మామిడికాయలు అయితే వేసుకున్నాను, క్యారెట్ కూడా వేసేసుకుందామండి. ఈ కట్ చేసుకున్న ఈ కూరగాయలన్నిటిని కూడా మనం ఈ బేషన్లోకి అయితే వేసేసుకొని, ఇక తర్వాత మనం ఒక్కసారి అన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ చక్కగా నీట్గా కడిగేసేసుకొని మనం ఆ హ్యాండ్తోనే చక్కగా అంతా కలిపేసేసుకోవాలన్నమాట. ఇక తర్వాత ప్రాసెస్లో నేను గరిటె అయితే యూజ్ చేస్తానండి. ఇక మనం కలిపేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, చూసారా అన్ని చక్కగా ఇలా కలిపేసేసుకున్నామండి. ఎంత నిండుగా కనిపిస్తుందో చూసారండి. చక్కగా టేస్ట్ కూడా అదే విధంగా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే మనం ఒక స్పూన్ పసుపు అయితే వేసుకున్నానండి నేను. కల్లుప్పు వేసుకోండి. మనకి కల్లుప్పు వేస్తేనే ఆవకాయ పచ్చడి రుచిగా ఉంటుంది. మీరు ఆ కల్లుప్పుని పొడిగా కూడా చేసుకొని వేసుకోవచ్చు అనమాట. బట్ నేను పొడి అయితే చేయలేదండి, అచ్చంగా అలా వేసాను అనమాట. ఒక కప్పుకి కల్లుప్పు అయితే వేసేసుకున్నాను. ఒక 2 గరిటెల వరకు నేను మెంతుపిండి అలాగే ఆవపిండి 2 కలిపేసేసి పట్టేసేసుకున్నాను కదా, అది కూడా వేసేసుకున్నాను. అలాగే చిన్నులపాయలు కూడా మనం కచ్చాబచ్చాగా పట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకుందామండి. కలిపేసేసుకొని మనం చక్కగా మొత్తం ఆ చిన్నులపాయలు, ఈ పొడి, ఉప్పు, పసుపు అంతా ముక్కలకు పట్టేలాగా కలిపేసేసుకున్నాం అనుకోండి, చక్కగా అంతా కలిసిపోయి ముక్క కూడా పడుతుందన్నమాట. అలాగే ఇప్పుడు మనం కారం అండి, ఒక కప్పు వరకు కారం తీసుకున్నాను నేను, పచ్చికారం అనమాట ఇది. ఇందులో ఏమీ వేయలేదండి, పచ్చికారం వేస్తున్నాను నేను. పచ్చికారమే వేసుకోవాలి మన ఆవకాయ పచ్చట్లోకి. వేసేసుకొని అది కూడా చక్కగా మొత్తం కలిపేసేసుకుందామండి. నీట్గా కలిపేసేసుకొని తర్వాత నేను పచ్చళ్ళకి వచ్చేసి నేను ఎక్కువగా శనగ నూనె వాడతానండి. వేరుశనగ నూనెని వాడతాను. మనం పచ్చళ్ళకి వేరుశనగ నూనె వాడితేనే మంచిదన్నమాట. సో ఈ రిఫైండ్ ఆయిల్ ఇవి ఏమి కాకుండా మనం అది వాడితేనే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది, అలాగే రుచి కూడా చాలా బాగుంటుందన్నమాట. అదిగోండి నేను ఇదే వాడతానన్నమాట పచ్చళ్ళకి కంపల్సరీగా. నేను నిల్వ ఉండే పచ్చళ్ళకి ఫ్రీడమ్ కానీ అది కానీ వాడనండి. అలాగే మనం నాన్ వెజ్ పచ్చళ్ళు చేసుకునేటప్పుడు ఫ్రీడమ్ అయితే వాడుకోవచ్చండి. అది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి మనం అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఇలా నిల్వ ఉండే పచ్చళ్ళకి మాత్రం మనం శనగ నూనెనే వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు అన్నీ మనం వేసుకొని కలిపేసేసుకున్నాం కదండి. వేసుకొని కలుపుకున్న తర్వాత దగ్గరగా అరకిలో ఆయిల్ దాకా పడుతుందన్నమాట అండి. అరకిలో ఆయిల్ దాకా మీరు నిర్మోహమాటంగా వేసేసుకోండి. ఇక వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేసుకుందామండి దీన్ని పైనుంచి కింది వరకు చక్కగా అంతా కూడా ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా ముక్కకి మనకి నూనె పట్టాలన్నమాట అండి. నూనె పడితేనే మనకి పచ్చడి అనేది రుచి వస్తుందన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా కనిపిస్తుందో. కలిపేసేసుకొని చక్కగా ఒక డబ్బాలోకి అయితే మనం తీసేసుకుందాము ఈ పచ్చడి అనేదిని. కొంతమంది ఏం చేస్తారంటేనండి, గాసిసాల్లో వేసుకుంటారు, స్టీల్ దాంట్లో వేసుకుంటారు, ప్లాస్టిక్ మన ఇష్టం. మనకి ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ డబ్బాలకు మనం చక్కగా పచ్చడి అనేది తీసేసేసుకొని స్టోర్ చేసుకుంటే చక్కగా ఒక 3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ కలిపేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇది దగ్గరగా 20 రోజులు, నెల రోజుల వరకు పాడకుండా ఉంటుందండి. ఎందుకంటే ఇవి మనం తీసుకున్న కూరగాయలు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. దొండకాయ కానీ క్యారెట్ కానీ కొంచెం అవి మనం జాగ్రత్తగా ఎక్కువ
ఎక్కువ కాకుండా తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ నేను పచ్చడి చక్కగా కలిపేసేసాను. కలిపేసేసిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకుని దాంట్లో అడుగున కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కలుపుకున్న పచ్చడిని అంతటిని కూడా ఆ డబ్బాలకు అయితే ఎత్తేసేసుకుందాము. ఎత్తేసేసుకొని చక్కగా మూత పెట్టేసేసుకొని ఒక 2 డేస్ అలా పెట్టేసేసుకొని మనం నెక్స్ట్ డే మనం చక్కగా మూత అయితే ఓపెన్ చేసుకొని చూసుకొని పచ్చడిని అంతటిని కూడా కలిపేసేసుకుంటే మనకి చక్కటి ఈ ఆల్మిర్చి ఆవకాయ పచ్చడి చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందన్నమాట అండి. డబ్బాలోకి ఎత్తేసిన తర్వాత కూడా మళ్ళీ పైనుంచి కొంచెం ఆయిల్ అయితే వేసాను. నేను దగ్గరగా 1/2 కిలో ఆయిల్ అయితే వేసానండి. ఎప్పుడైనా సరే మనకి పచ్చళ్ళకి ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి, మర్చిపోవద్దు మీరు అసలు ఆ సంగతి అయితే. మనకి ముక్కంతా మునగాలన్నమాట అండి. ఆయిల్లో మునిగితేనే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి బాగా. అయితే ఇక చక్కగా ఫైనల్గా అయితే మన ఆల్మిర్చి ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. అదైతే డబ్బాలకు అయితే తీసేసాను. ఇక మా అను అయితే నేను తెలిసిందే కండి మీ అందరికీ, మనం ఆవకాయ పచ్చళ్ళు పడితే కంపల్సరీగా లాస్ట్కి కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటాం, ఒక ఆనవాయితీలాగా వచ్చేసిందనమాట. సో అయితే ఇదంతా డబ్బాలోకి అయితే ఎత్తేసాను కదా, కొంచెం అయితే అన్నం అయితే వేసిచ్చాను. వేసిచ్చినాక ఇక అన్నం అయితే కలుపుకొని టేస్ట్ కూడా ఎలా ఉందో ఒకసారి చెప్పమ్మా అంటే తనక సరే వదిన అని చెప్పేసి అని చెప్పిందనమాట. ఇకైతే నేను డబ్బాలకైతే ఎత్తేసేసాను. చాలా చాలా బాగుంటుందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది టేస్ట్ అనేది నాకు తప్పకుండా కమెంట్లో కూడా చేయండి, కమెంట్ అయితే చేయండి. ఇకైతే మా అన్నం అయితే చక్కగా అన్నం అంతా చక్కగా తుడుచుకొని ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూసారా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట అండి. ఎప్పుడన్నా నోరు బాగోలేనప్పుడు మనం చక్కగా ఇలా చట్నీ కొంచెం వేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. మనసుకు కూడా కొంచెం ఒక తెలియని తృప్తి అనమాట. అబ్బా మనం ఈరోజు మనం ఆవకాయ పచ్చడితో అన్నం తిన్నాము అనే అనుభూతి మనకు వస్తుందన్నమాట. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. ఇలాగే చక్కగా ఆదరించండి, ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి. అయితే ఇక మా అను అయితే తిని నేను నిజంగా రియల్గా చెప్పు అని చెప్పేసి అన్నాను అనమాట. కలుపుకొని అంటే ఇప్పుడే మనం కల్లుప్పు వేసాం కాబట్టి టేస్ట్ మనకి ఇప్పుడే తెలియదండి, ఒక 2 రోజులు పోయిన తర్వాత అప్పుడు మనకు టేస్ట్ తెలుస్తుంది అనమాట. అయినా కూడా మనం ఆయిల్ వేసాము, ఆవపిండి మెంతులు ఇవన్నీ చక్కగా వేసాం కదండి, పచ్చిగా ఉండి ఆ క్రంచీనెస్ అనేది తెలుస్తా మనకు అదొక రకమైన టేస్ట్ వస్తుంది అనమాట ఫస్ట్ అయితే. ఇక తర్వాత మనకు అది మాగేకుందిగా చక్కగా ఆ మామిడికాయ పులుపు, ఆ క్యారెట్ తీపి, ఈ పచ్చిమిరపకాయ మంట, అలాగే దొండకాయ కర్రం మంట చాలా టేస్ట్గా చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయవలసిన ఆలుమిర్చి ఆవకాయ పచ్చడి అనమాట అండి ఇది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మర్చిపోవద్దు. సో మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. తప్పకుండా మీరు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను పచ్చడి వీడియోతోనే మళ్ళీ వస్తానండి మీ ముందుకి. అది ఏంటి అనేది సస్పెన్స్ అనమాట. ఆ పచ్చడి వీడియోతోనే వస్తాను, అది రేపు వస్తుందనమాట అండి. ఇక మీరు వెయిట్ చేయాల్సిందే. సో వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.